తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. మేడారం జాతర సందర్భంగా 565 మంది మహిళలకు 6 కోట్లతో దుకాణాలు ఏర్పాటు చేయించగా వారు 15 రోజుల్లోనే 3.33 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించారని ఆమె వివరించారు. ఈ స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు. లక్ష్యంతో పనిచేస్తున్నాం. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్ లో రూరల్ లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1121 కోటి రూపాయలు 1121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్లకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైనది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మ గౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్టుగా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకు 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. మొత్తం వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ లో 3,33 లక్షల రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.